పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మన సంతానాన్ని గురించి ఇవ్వబడినటువంటి గొప్ప వాగ్దానాలు మొదటిగా 128వ కీర్తన 3వ వచనం, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. రెండవ వాగ్దానం 144వ కీర్తన 12వ వచనం, మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరానికై చెక్కిన మూల కంబాలంటే వీళ్ళు. మూడవదిగా దైవజనం 147వ కీర్తన 13వ వచనం, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాను అంటున్నాడు. నాలుగవదిగా యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనం, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందెదరు. మన పిల్లలకి మన దేవుడు ఉపదేశకుడుగా ఉంటాడు. ఐదవదిగా యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం, నీ పిల్లలను నేను రక్షిస్తాను అంటున్నాడు. ఆరవది యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని అందరినీ నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఏడవదిగా 37వ కీర్తన 25వ వచనం, నీ సంతానము భిక్షమెత్తదు. 8వదిగా 128వ కీర్తన 6వ వచనం, నీ పిల్లల పిల్లలను చూస్తావు. 9వది యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనం, నీ పిల్లలకు అధిక విశ్రాంతిని దేవుడిస్తాడు. 10వదిగా యెషయా 54:3, నీ సంతానం అన్ని జనుల దేశమును స్వాధీనపరచుకుంటుంది. 11వది 102వ కీర్తన 28వ వచనం, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందరు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడుతుంది. 12వదిగా యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం, నీ సంతానము విస్తారమవుతుందని దేవుడు అంటున్నాడు. 13వదిగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం, నీ మీదను నీ పిల్లల మీదను నా ఆత్మను కుమ్మరిస్తానని. 14వది 115వ కీర్తన 14వ వచనం, యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. 15వదిగా 112వ కీర్తన 2వ వచనం, నీ సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు అని దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. 16వది 20వ సామెతలు 7వ వచనం, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు. 17వ యెషయా గ్రంథం 61:9, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యన వారి సంతానము వృద్ధి పొందుతుంది. 18 103వ కీర్తన 18వ వచనం, ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరముల వరకు నిలుస్తుందని యేసయ్య అంటున్నాడు. 19వదిగా యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం, వారు యెహోవా ఆశీర్వదించు జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారు. 37వ కీర్తన 26వ వచనం, దినమెల్లా వారు దయాళులై అప్పిచ్చుచుందరు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడతారు అంటున్నాడు. 21 ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తాను అంటున్నాడు. 22వదిగా 127వ కీర్తన 4వ వచనం, యవన కాలమందు పుట్టిన కుమారులు కుమార్తెలు దేవుని చేతిలో బలవంతులు వంటి వారని. 23వది సామెతలు 13వ అధ్యాయం 22వ వచనం, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయ. 24 సామెతలు 14వ అధ్యాయం 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి పిల్లలు అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం ఉంది.